హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం మీషో బ్లౌజెస్ కలెక్షన్స్. సో స్టార్ట్ చేసే ముందు అయితే కనుక నా శారీ ఎలా ఉంది, రీసెంట్గా మనం ఒక వీడియో ఇచ్చాం కదా మీషో శారీస్ హాల్ సింపుల్గా కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయని. చూడండి నేను కట్టుకున్నాను ఆల్రెడీ. ఒక చీర నేను కట్టుకుని చూపిస్తానని చెప్పాను కదా, అది ఈ చీరే. మేబీ మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే వ్యూవర్స్కి అయితే కనుక గుర్తుపట్టే ఉంటారండి. చాలా చక్కగా ఉంది శారీ, చక్కని కాటన్ శారీ. అండ్ నేనైతే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ నా దగ్గర ఉన్నటువంటి సిల్వర్ కలర్తో అయితే కనుక ఇలా సెట్ చేసుకున్నానండి. జ్యువెలరీ జనరల్గా నా దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీ డీటెయిల్స్తో ఈరోజు నా అవుట్ఫిట్ కలెక్షన్ ఇచ్చాను. అండ్ మనకేంటంటే పళ్ళు కూడా బాగా వచ్చింది. నేను బ్లౌజ్ తీయలేదు కాబట్టి మంచిగా కుచ్చుళ్ళు కూడా వచ్చాయి. ఇది టజల్స్ అనమాట. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వీడియో చెక్ చేయండి. అలాగే ఈ రోజు బ్లౌజెస్తో పాటు నేను శారీ కూడా పెట్టాను, ఒకవేళ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. దీనిలోనే ఇంక్లూడ్ అయి ఉంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా. ఎన్ని కుచ్చులు వచ్చాయో చూడొచ్చు. మంచి హెల్దీ పర్సనాలిటీ, హైట్ ఉన్న వాళ్ళకి కుచ్చులు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే రన్నింగ్ మీదనే ఉంది కాబట్టి అటు పెట్టేసుకుని ఇలా సిల్వర్ మ్యాచ్ చేసుకున్నా కానీ చక్కగా ఉంటుందండి సారీ కట్టుకున్నప్పుడు. లేదు సెల్ఫ్ కావాలి అంత కుచ్చుళ్ళు కానీ అంత వద్దనుకుంటే కనుక కట్ చేయించి బ్లౌజ్గా కూడా కుట్టుకోవచ్చు. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా మనకి ఇది అవైలబుల్గా ఉంది. కాటన్ శారీ అయినా కానీ ఎంత నిండుగా ఉంది. అండ్ అందరికీ సూట్ కావాలనుకుంటారు కదా కాటన్ శారీస్, అట్లా కానే కాదు. స్లిమ్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది, కంఫర్ట్గా ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ కాంట్రాస్ట్లో చాలా బాగుంది, సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్లో. తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఇది శారీ డీటెయిల్స్. సో ఈరోజు అయితే కనుక ఇంకా మనం బ్లౌజ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాము. 1 by 1 అయితే కనుక నేను మీకు వీటి డీటెయిలింగ్ ఇచ్చేస్తాను. ఇవేంటంటేనండి, ఇవి ఒక బొటెక్ నుండి వచ్చాయి, మీషోలో సెల్లర్సే. అయితే నాకు కొంచెం రావడానికి టైం పట్టాయి. అయితే నేను వెయిట్ చేశాను అనమాట. సరే చూద్దాం, చాలా రోజులు దగ్గర నాకు 1 week దాకా పట్టింది. లేట్ డెలివరీ ఎందుకు అయిందంటే నేను వీటిని చూసిన తర్వాత నేను డెఫినెట్గా హ్యాపీ అయింది ఏంటంటే మనం ఆర్డర్ పెట్టిన తర్వాత మన సైజ్ వైజ్గా స్టిచ్చింగ్ చేసి పంపించారండి, కాబట్టి లేట్ అయింది. అసలు ఎంత బాగుందో డిజైన్ అయితే. అంటే వాళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ ఈ లట్కన్స్ అన్నీ ఉన్నాయి. సో మనం ఏదైతే సైజు ఆర్డర్ పెడుతున్నాం లైక్ 34 లేకపోతే 36, 32 మొత్తం సైజ్ చార్ట్ ఉంది వాళ్ళ దగ్గర. సో ఆ తర్వాత అయితే కనుక వాళ్ళు స్టిచ్ చేసి మనకి ఇస్తున్నారు. ఇదైతే కనుక గోల్డ్. నేను ఎందుకు ఆర్డర్ ప్లేస్ చేశానంటే వేరే గోల్డ్ ఇట్లనే ఇప్పుడు సపోజ్ ఉందండి సిల్వర్ కుట్టి పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఇలా మ్యాచ్ చేసుకునేలాగా వచ్చింది కదా. గోల్డ్ ఉంటే కూడా ఎన్నో వాటి మీదకి వస్తుంది. ఇది కంప్లీట్గా గోల్డ్, దాని మీద మళ్ళీ మనకి ఇలాగా ఇక్కడ కనబడుతుంది కదా అండి, ఇది ఫ్యాబ్రిక్ మళ్ళీ లేస్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అయితే కనుక దీనికి హాఫ్ పార్ట్ గోల్డ్ టిష్యూ బేస్డ్ ఉన్నటువంటి డిజైన్ అయితే కనుక హాఫ్ పార్ట్, ఇట్ సైడ్ హాఫ్ పార్ట్ ఇలా 2 దానిపైన అయితే కనుక దీన్ని డిజైన్ చేసి ఇచ్చారు. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్తో, బ్యాక్ సైడ్ అయితే కనుక షోల్డర్ గ్రిప్పింగ్ మనకు వచ్చినటువంటి డోరీస్. అండ్ ఇదైతే కనుక షార్ట్ లెంత్ హ్యాండ్ కూడా మనకి ఇట్లాగా డిజైన్ చేసి వచ్చిందండి. జనరల్గా ఇలాంటివి మనం కుట్టించుకుంటేనే వస్తాయి కదా. సో ఆ దాని మీద నేను నా సైజ్ 34. అండ్ ఎవరో అడిగారండి సైజెస్ ఎలా తెలుసుకోవాలనేసి. మీరు మెజర్ చేసి చూసుకోండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను 34 పెట్టాను చూడండి. నేను కనపడుతుందనే అనుకుంటున్నానండి. 34 ట్యాగ్ కూడా ఉంది. మీకు 34కి ఇంకా కొంచెం ఇట్లా సైజ్ చేయించుకునేలాగా కావాలి అని అనుకుంటే కూడా అది కూడా ఆప్షన్ ఉంది. దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక 34 అంటే 34 సైజ్కే, ఇంకా ఇక్కడ మనకి ఖర్చుకి ఏం ఉండదు. సో మీరు ఇంకా కూడా ఎక్స్ట్రాగా కావాలనుకుంటే కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా కూడా మనకైతే కనుక ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలంటే సైజు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇంటర్లాక్ స్టిచ్చింగ్ అవైలబుల్. మీరు చూసుకోవచ్చు అండి. థ్రెడ్ కుట్టి చక్కగా నీట్గా మనం టైలర్ దగ్గర అయితే కనుక ఎలా వేయించుకుంటాం ఎక్స్ట్రా, సేమ్ అలాగే ఇచ్చారు. నాకైతే క్వాలిటీ చాలా బాగా అనిపించింది. హైలీ రికమెండెడ్ చేస్తాను నేనైతే. లైక్ ఈ రేట్కి ఇంత పర్ఫెక్ట్గా నీట్గా బొటెక్ స్టైల్లో అయితే కనుక చాలా బాగా కుట్టారండి. ఇదేంటంటే లేస్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా లేస్నే స్టిచ్చింగ్ అయితే కనుక చేశారనమాట. క్లోజప్ లుక్లో చూపిస్తున్నాను చూడండి, లేస్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా మనకి అర్థమవుతుంది. 2 లేసెస్ వాడారు యాక్చువల్గా. ఫస్ట్ లేస్ అండ్ సెకండ్ లేస్ పైన అయితే కనుక దీన్ని సింపుల్గా అయితే కనుక కుట్టి చక్కగా పంపారండి. హైలీ రికమెండెడ్. డెఫినెట్గా రాబోయే వీడియోలో నేను బ్లౌజ్ కూడా ఖచ్చితంగా వేసుకుని చూపెడతాను మీకు. ఇది దీని డీటెయిలింగ్. అయితే నేను వీళ్ళ దగ్గర ఇంకొక బ్లౌజ్ కూడా ఆర్డర్ ప్లేస్ చేశానండి. ఇది మా సెకండ్ బ్లౌజ్ సేమ్ దగ్గర నుంచి వచ్చింది నాకు, సెల్లర్ దగ్గర నుంచి. 2 కలిపి నేను ఒకటేసారి ఆర్డర్ పెట్టాను. 2 నాకు ఒకటే ప్యాక్లో కూడా వచ్చాయి. ఇది కూడా బ్యాక్ సైడ్ లట్కన్స్. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. వీటిలో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం నాకైతే కనుక డల్ అనిపించింది కలర్. నేను చూసింది అయితే ఇంకా షైన్ అండ్ బ్రైట్గా అనిపించింది. ఫ్యాబ్రిక్ మేబీ షైన్లో ఇది ఇలాగే వచ్చి ఉండొచ్చు. అండ్ వీటిలో కలర్ చాయిస్ ఉందండి, మీరు వేరే కలర్ కూడా పెట్టేసుకోండి. ఇదైతే కనుక హ్యాండ్ డిజైన్ అనమాట. ఇది కూడా 2 లేసెస్ వాడారండి.
ఇదొక లేసు ఇదొక లేసు రెండింటిని కూడా దీనికి ఈ విధంగా సెట్ చేశారు. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్, లోపల అయితే కనుక కాటన్ లైనింగ్ వచ్చేసింది. అండ్ ఇది బ్యాక్ డిజైన్. సో క్లోజప్ లుక్కే చేస్తున్నానండి మీకు అర్థమయ్యేలాగా. కలనేత టిష్యూ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఇది మనకి వచ్చిందనమాట. లోపల కాటన్ లైనింగ్. అండ్ ఇది కూడా నేనైతే 34 సైజు ఆర్డర్ ప్లేస్ చేశాను. దీన్ని కూడా ఖర్చు అయితే కనుక నేను ఈ విధంగానే పెట్టించుకున్నాను. మీన్స్ నేను సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వచ్చిందండి. ఇలా వస్తుంది. ఇది లోపల కాటన్. ఇదైతే కనుక దీనికి కప్స్ ఏం లేవు అండి. నార్మల్గా మనం కుట్టించుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. మనం కప్స్ చెప్తేనే కదా కుడతారు వాళ్ళు కూడా. సో ఇదైతే కనుక సింపుల్గా ఈ విధంగా వచ్చింది. కొంతమందికి కప్స్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి ఇష్టం ఉండవు. ఇదైతే కప్స్ లేదు. కప్స్ ఉన్నాయి కావాలంటే కూడా మీరు చూడవచ్చు. ఇది దీనికి కప్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి డిజైన్ ఇది కూడా. సో నేనైతే కనుక హెవీగా వర్క్ వచ్చేసింది. మెయిన్గా అయితే కనుక ఈ కట్ కోసమే పెట్టాను అనమాట. సో ఇది కొంచెం ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు ఈ డిజైనర్ స్టైల్లో. అయితే కనుక ఈ బ్లౌజ్ కూడా కొంచెం యూనిక్గా ఉందనిపించేసింది నాకు. అందుకోసం దీన్ని ఆర్డర్ ప్లేస్ చేశాను. దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. హెవీ రా సిల్క్ మెటీరియల్ పైన మొత్తం అంతా కూడా ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారండి. సో మీరు చూసుకున్నట్లయితే కనుక సేమ్ ఎట్లయితే నేను చూసానో మీషోలో అలాగే వచ్చింది. కట్ అంతా కూడా మనకి నైస్ అండ్ వర్క్ అనేది బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉందండి. ఇది కూడా లోపల కాటన్ లైనింగ్ పైన వచ్చింది. ఇలాగా ఇలా అండి. ఇంటర్లాక్, కాటన్ లైనింగ్ అన్నీ ఉన్నాయి అనమాట. వీటిలో కూడా కలర్ చాయిస్ అయితే అవైలబుల్గా ఉందండి. ఇది మనకి ఎల్బో లెంత్ వరకు అయితే కనుక స్లీవ్స్ వస్తుంది. హెవీ లేకపోతే వర్క్ రిలేటెడ్ ఫ్యాన్సీ శారీస్కి అన్నిటికీ కూడా ఈ ఫ్యాన్సీ చక్కగా ఉన్నటువంటి వర్క్ బ్లౌజ్ మనకి చక్కగా సూట్ అవుతుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక బ్లౌజ్ అండి. కొంచెం లాంగ్ స్లీవ్స్ పైన నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ చక్కగా బెనారస్ స్టైల్లో అయితే కనుక వచ్చిందనమాట. దీన్ని నేను ఇలాగ వీనెక్ మోడల్ కోసం తీసుకున్నాను. ఫ్రంట్ వీనెక్కే, బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా అయితే కనుక వీనెక్లోనే ఈ పర్టికులర్ డిజైన్ అనేది వస్తుందన్నమాట. లాంగ్ స్లీవ్స్ అండి. బ్యాక్ ఓపెన్లో అయితే కనుక వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. ఒక్కసారి నేను మీకు క్లోజప్ లుక్లో అయితే కనుక చూపించేస్తాను. లైక్ షైన్ ఎలా వచ్చింది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా వచ్చింది అండ్ డిజైన్ ఎలా వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. లాంగ్ స్లీవ్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. దీన్ని కూడా మీరు సైజ్ చేయించుకోవచ్చు. దీనికి కూడా కాటన్ లైనింగ్ వచ్చిందండి. కప్స్తో అయితే కనుక ఇది కూడా మనకి చాలాగా హెవీ పీస్ లాగా అయితే కనుక ఉందన్నమాట. ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక దీన్ని కూడా చూడొచ్చండి. సో కొంచెం ఏంటంటే ఆన్లైన్లో తీసుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. సమ్ టైమ్స్ మాత్రమే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. కొంచెం అటు ఇటుగా ఉన్నాయనుకుంటే మాత్రం కొంచెం చేయించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా స్టిచ్ పడాల్సి వస్తే చేయించుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి మనకి. ఒకవేళ కప్స్ వద్దనుకుంటే కొంచెం ఓపెన్ చేసుకుని తీసేయడం కానీ అట్లా. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా బెనారస్, సాఫ్ట్ బెనారస్లోనే ఇది కూడా నేనైతే కనుక ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇది కూడా విత్ కప్స్, షార్ట్ లెంత్ అండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక ఫ్రంట్ ఇట్లాగా లాంగ్ వీ నెక్ పైన వచ్చేసింది అనమాట. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. మంచి షైనీ ఉంది. ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇట్లా వస్తుందన్నమాట. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి బ్యాక్ ఓపెన్తో ఈ విధంగా వచ్చింది. కాటన్ లైనింగ్ వచ్చింది. ఇందాక నేను అన్నట్టుగా కప్స్తో వచ్చిందనమాట. సో ఇది కూడా కంప్లీట్గా హెవీ డిజైన్ అండి. కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం అసలు భలేగా ఉందండి. నైస్ సాఫ్ట్ మెటీరియల్ తీసుకున్నారు. సైడ్లో కూడా దీనికి కట్స్ అది వచ్చింది. సైజ్ అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, లైక్ పోయినసారి మన బ్లౌజెస్ వీడియోలో అయితే కనుక మెయిన్గా వచ్చింది ఏంటంటే సైజుని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేసి నేను చెప్తున్నాను కదా అండి. మీరు మెజర్ చేసుకోండి. సమ్ టైమ్స్ సమ్ సెల్లర్స్ దగ్గర చార్ట్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసుకోండి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్. ఇదేంటంటేనండి స్ట్రెచబుల్ బ్లౌజెస్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇట్లా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి. ఇట్లా ఎలాస్టిక్ గ్రిప్లా ఉంటాయి. వేసుకున్నప్పుడు ఏంటంటే షోల్డర్ దగ్గర మనకు అంతా కూడా ఇట్లా కుచ్చులుగా వస్తాయి అనమాట. సో దీనికి హుక్స్లు అవేమి ఉండవు, జిప్స్ కానీ. జస్ట్ పైనుంచి అయితే కనుక మనం టాప్ వేసేసుకున్నట్టు వేసేసుకోవడమే. ఇది కూడా చాలా బాగుంది. షార్ట్ టాప్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇదేంటంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి. సో సింపుల్ డిజైన్ చేశారు. వీటిలో కూడా మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి అయితే కనుక కావాలంటే మీరు దీన్ని కూడా చూడొచ్చు. నేను నా సైజ్ 34 ఆర్డర్ ప్లేస్ చేశాను. 34 అండి, కనపడుతుందని అనుకుంటున్నాను ట్యాగ్ కూడా. నేను ఈరోజు అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసినవి అవే. ఒక్కటి మాత్రం నాకు 38 సైజ్ డెలివరీ అయిందనమాట. గ్రీన్ కలర్దండి. సో చూడాలి అది. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్. ఇదేంటంటే బెనారస్లోనే ఇది ఒక డిఫరెంట్ దానిలో వచ్చిందండి. ఇది కూడా అయితే కనుక డోరీస్ అవన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్నే యూజ్ చేసి హెవీగా అయితే కనుక ఇచ్చేసారనమాట. ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ అనేది. మెయిన్గా ఏంటంటే కుచ్చు
షోల్డర్ దగ్గర అయితే కనుక హెవీగా ఇట్లా బుట్ట లాగా నిలబడుతుంది అనమాట మనకి. బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ మిక్స్ పైన అయితే కనుక ఇది మనకి హెవీ పీస్ అని చెప్పాలి. ఇది కూడా సేమ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎట్లా వస్తుందండి అదే కాన్సెప్ట్. స్టార్టింగ్లో నేను ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ చూపించాను కదా, అలాగే దీన్ని కూడా స్టిచ్చింగ్ అయితే కనుక చేసి పంపించడం జరిగింది. లోపల కూడా కప్స్ వచ్చాయి, లైనింగ్ వచ్చింది కాటన్ని. సో ఇట్లా ఏంటంటే వేసుకున్నప్పుడు కుచ్చు ఈ బుట్ట అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. నేను కనపడుతుందని అనుకుంటున్నానండి. చాలా హెవీగా ఉంది, చక్కని పీసు, వేస్తే కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఫిట్టింగ్ అంతా కూడా మనకి, అందులో కూడా ఎలాంటి డౌట్ లేదు. నేనైతే కనుక 34 ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇక 34 అండి, కనపడుతుందని అనుకుంటున్నాను. ఇది కూడా చూడండి, నేను మీకు ఇందాక చూపించాను కదా అండి ఖర్చు అంతా కూడా. సో అట్లనే నేను అదే మెజర్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అనమాట సేమ్ సెల్లర్ దగ్గర. ఇది లోపల సైడ్ది ఇలా అనమాట. సో సమ్ టైమ్స్ ఏంటంటేనండి నేను కూడా లైనింగ్ అనేది చూపించడం మర్చిపోతాను. రీసెంట్గా మనం లాంగ్ గౌన్స్ ఇచ్చినప్పుడు ఒక కామెంట్ వచ్చింది, లోపల ఎందుకు లైనింగ్ని చూపించట్లేదు అనేసి. యాక్చువల్గా నేను చూపించొద్దని నేనేం చూపించలేదు, ర్యాండమ్గానే నేను చూపిస్తూ పక్కన పెట్టాను లైనింగ్ ఉంది అనేసి. సో మరీ అంత డీటెయిలింగ్ చూస్తున్నానని నాకు అర్థమైంది అనమాట. అందుకోసం నేను ఇంత క్లియర్గా చూపిస్తున్నాను, రాబోయేవి కూడా చూపిస్తాను. యాక్చువల్గా నేను మర్చిపోయాను అంత డీటెయిలింగ్ ఇవ్వడం అనేది. వచ్చింది కాబట్టి వచ్చిందని చెప్పాను తప్ప ఏదో దాపెట్టేసేలాగానో లేకపోతే చెప్పకూడదనో అస్సలకే కాదండి. సో ఎందుకంటే చూస్తున్నారనే నాకు అర్థమైంది, అంత డీటెయిలింగ్గా చూస్తున్నారు కొనుక్కునే ముందు అనే దాని ప్రకారంగానే నేను ఇంత వివరణ ఇచ్చి కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇది కూడా మీకు అయితే కనుక కంప్లీట్ మోచేతుల వరకు వచ్చేస్తుంది. చాలా బాగుందండి, నిజంగా ఇది మనీ వర్త్. తప్పకుండా మనం అమౌంట్ అనేది దీనికి కూడా పెట్టవచ్చు. ఇది బ్యాక్ సైడ్ అయితే కనుక టజిల్స్ మీరు చూసుకోండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ దగ్గర ఉన్నటువంటి శారీస్ని బట్టి, కొన్ని బ్లౌజెస్ సరిగ్గా రాక ఫిట్ కాక తర్వాత మనం పక్కన పెట్టేసి ఉంటాం కదా, వాటి మీదకి ఏదైనా మీకు మిక్స్ అండ్ మ్యాచ్లో కాంట్రాస్ట్లో అట్లా వస్తుందనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నేను ఇది కూడా అయితే కనుక చెప్తానండి, కొంచెం డిఫరెంట్గా కావాలి యంగ్స్టర్స్కి కొంచెం అట్లా ఉండాలనుకుంటే కనుక ఇది కూడా చాలా బాగుందండి. నేను వేసిన ఫోటో ఒకటి సైడ్ యాడ్ చేస్తాను. యాక్చువల్ నేను వేసుకున్నది కాదు, మీషోలోనే. ఏంటంటే దీనిలో నుంచి మనకైతే అంటే ఇది ఒక బెల్ట్ లా అయితే కనుక ఇచ్చారనమాట. ఈ బెల్ట్లో నుండి పళ్ళు తీసారండి. చాలా ట్రెండింగ్గా అనిపించింది నాకైతే కనుక. రెగ్యులర్గా వేసుకునే మోడల్స్ కంటే కూడా ఇట్లాంటివి యంగ్స్టర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. స్టైల్ ఇష్టపడే వాళ్ళకి, కొంచెం ఎప్పుడు రొటీన్ కాకుండా కొంచెం రెగ్యులర్గా ఉండడం ఇష్టపడే వారికి అయితే కనుక పర్ఫెక్ట్గా మీకు కనెక్ట్ అవుతుందండి. ఇది కూడా మనకి ఏంటంటే బోట్ నెక్ లాగా వస్తుంది, బుట్ట స్లీవ్స్ వచ్చేసాయి. ఇది కూడా ఎల్బో లెంత్ వరకు హ్యాండ్స్ అయితే కనుక మనకు వచ్చింది. ఇది కొంచెం సిల్క్ మిక్స్ లాంటి షైనీ ఫ్యాబ్రిక్లో అయితే కనుక ఉందండి. సో ఇదేంటంటే మెయిన్గా ఇక్కడ వచ్చినటువంటి బెల్ట్ అనేది ఏంటంటే దీనిలో నుండి పళ్ళు రావడం అనేది ట్రెండ్ అనమాట. సో ఇది కొంచెం స్టైల్గా అయితే కనుక నాకు అనిపించింది. బట్ ఎలా అయితే నేను మనకి మీషో ఫోటోలో చూసానో సేమ్ అలాగే వచ్చింది. ఇదైతే కనుక టాజిల్స్తోని కంప్లీట్గా మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. సో ఇది బ్యాక్ సైడ్. సో అదైతే కనుక కంప్లీట్ కప్స్ అంతా కూడా అయితే కనుక వచ్చింది. 34 సైజు ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది. సో ఇదండి మన వీడియో. నేను నచ్చింది అని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎంత హెవీగా ఇచ్చారో చూడండి. ఇవి కూడా మనకి ఒక్కొక్క దాంట్లో 3 ఇచ్చారు. ఈ 3ని కలిపి అయితే కనుక మళ్ళీ దీన్ని మనకు ఒక్కటిగా చేశారు. అలాంటివి 6 అయితే కనుక ఇచ్చారు. చాలా స్టైల్గా ఉంది ఇది కూడా. సో ఇదైతే కనుక అన్ని బ్లౌజ్ని కలిపి నేనైతే కనుక ఇచ్చినటువంటి వీడియో ఇది. సో తప్పకుండా నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇవే కాకుండా ఇంకేమైనా ట్రెండింగ్ కలెక్షన్ ఉంటే కూడా నేను చూసి యాడ్ చేస్తాను ట్రస్టెడ్ సెల్లర్స్ దగ్గర నుండి. దెన్ మీరు అలా కూడా వాటిలోంచి కూడా ఏదైనా మీకు కనెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక చూసి తీసుకోండి. ఎందుకంటే అన్నీ నేను తెప్పించి చూపించలేకపోతాను, లేకపోతే రీసెంట్గా నేను ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత కనపడతాయి, అరే ఇది బాగుంది కదా అని అనుకుంటూ ఉంటాను కదా, అలాంటివి కూడా యాడ్ చేస్తానండి. చూడండి మీకు ఏం కావాలన్నా కానీ మీ సైజ్ వైజ్గా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. మరో కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తా.